తెలుస్తుంది. ఇల్లు మారితే ఓటు పోతుందా? సర్ ప్రక్రియపై అద్దెలలో ఉండేవారి ఆందోళన. కొత్త అడ్రస్కు ఓటును మార్చుకోవడంపై ఆరా. గ్రామాల్లో జోరందుకున్న సర్, పట్టణాల్లో నత్తనడక. సర్ సిబ్బందికి రెగ్యులర్ విధులు అప్పగించొద్దు సిఎస్. ఇక ఏదైతే సార్ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ అయితే వేగవంతమైంది. పట్టణాల కంటే గ్రామాల్లోనే వేగవంతమైంది. పట్టణాల్లో నత్తనడకన సాగుతుంది. ఇక అద్దెలు ఎవరైతే ఉంటారో ఆ ఇల్లు మారితే మా ఓటు హక్కు పోతుందని చెప్పి అద్దెలు ఉండేవారు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త అడ్రస్కు ఓటును మార్చుకోవచ్చా అంటూ ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఈ సిబ్బంది ఎవరైతే బిఎల్ఓలు ఈ సర్కు సంబంధించి చేస్తూ ఉన్నారో వాళ్లకు రెగ్యులర్ విధులు సర్ విధులు అప్పగించాలి. ఇది అయిపోయేంత వరకు వేరే రెగ్యులర్ విధులు అప్పగించొద్దంటూ కూడా సిఎస్ ఆదేశాలు చేసినట్టుగా తెలుస్తుంది. పాత చిరునామాలో ఓటు ఉంటే ప్రస్తుతం మారిన ఇంటి వద్ద బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారా? ప్రస్తుతం ఓటర్ నివసిస్తున్న చిరునామాలోనే బిఎల్ఓలు సర్వే సమయంలో ఫారం అందజేస్తారు. పాత చిరునామాలు ఓటు ఉన్నప్పటికీ ఇప్పుడు శాశ్వతంగా లేదంటే సాధారణ నివాసిగా కొత్త చిరునామాలు ఉంటే అక్కడే వివరాలు నమోదు చేయించుకోవచ్చు అంటూ కూడా క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. 575 ఏళ్లకు సరిపోయే కరెంటు ఒక్క ఏడాదిలో ఉత్పత్తి. సముద్రాల శక్తిని ఉపయోగించుకుంటే సాధ్యమే ఇన్కాయిస్. పలు దేశాల్లో ఇప్పటికీ ఈ పద్ధతిలో కరెంటు. బ్లూ ఎనర్జీపై భారత్ కసరత్తు. అండమాన్లో పైలట్ ప్రాజెక్టు. 2 నుంచి 3 ఏళ్లలో సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి వెల్లడించిన ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్. ఇక 575 ఏళ్లకు సరిపోయే కరెంటును ఒక్క సంవత్సరంలోనే ఉత్పత్తి చేయొచ్చు. అది కూడా సముద్రాల నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం ద్వారా సముద్రాల శక్తిని ఉపయోగించుంటే అది సాధ్యమంటూ కూడా ఇన్కాయిస్ అయితే చెప్తున్నట్టు తెలిసింది. ఈ పలు దేశాలు ఈ పద్ధతి ఇప్పటికే యూజ్ చేస్తున్నట్టుగా, భారత్ కూడా ఈ బ్లూ ఎనర్జీ పైన దృష్టి సారించినట్టుగా, అందుకే అండమాన్లో పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. నచ్చకపోతే వదిలేయొచ్చుగా. దేశంలో ప్రతి 32 గంటలకు భార్య లేదా ప్రియురాలి చేతిలో ఒక పురుషుడి మరణం. అధ్యయనంలో వెల్లడి. గతేడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులు. వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం సైకియాట్రిస్టులు. దీన్నో సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకుని సరికాదు సామాజిక శాస్త్రవేత్తలు. స్త్రీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు తగ్గుతాయని వెల్లడి. చంపడం ఏ సమస్యకు పరిష్కారం కాదని సినిమాలు, సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలని సూచన. గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు మహిళ హత్య. వాటి సంగతి ఏంటని కొందరి ప్రశ్న. ఇక లేటెస్ట్గా ట్రెండింగ్లో ఏదైతే దేశంలో ప్రతి 32 గంటలకి భార్య లేదా ప్రియురాల చేతిలో ఒక మగాడు హత్యకు గురవుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. గతేడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులు నమోదైనట్టుగానైతే తెలుస్తుంది. ఇక వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం అంటూ కూడా సైకియాట్రిస్టులు చెప్తున్నారు. దీని కారణంగా ప్రతి స్త్రీలందరినీ అపరాధంగా చూడడం తప్పంటూ కూడా సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గృహహింస కారణంగా కూడా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడామని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక స్త్రీలు తమ యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా స్వేచ్ఛగా వెల్లడించే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్బీఐ రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయంగా మరో స్థలం తీసుకునేందుకు సిద్ధం. హైకోర్టులో కేసు ఉపసంహరణకు ఆమోదం. సీఎస్తో ఎస్బీఐ ఉన్నతాధికారుల భేటీ విజయవంతం. ముగిసిన వివాదం. ఇక హైదరాబాద్కు సంబంధించి ఎస్బీఐ రాయదుర్గం భూమికి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో అది సమిసినట్టుగా తెలుస్తుంది. సామరస్యంగా ఈయన సిఎస్ రామకృష్ణరావు తోటి ఎస్బీఐ ప్రతినిధులు మాట్లాడారు. ఇక రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక హైకోర్టులో ఏదైతే కేసు వేసారో దాన్ని ఉపసంహరణ చేసుకోవడానికి సమ్మతించినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువు అనుకున్న. విచారణలో పూణె హత్య కేసు నిందితురాలు సియా. కేతన్ నచ్చలేదని సియా ముందే చెప్పి ఉంటే మేము పెళ్లిని ఆపేసేవాళ్ళం. సియా సోదరుడు సాహిల్. ఇక ఈ ఏదైతే ముంబైకి సంబంధించి సియా కేతన్లకు సంబంధించి